శ్రీ గురవే నమః. యక్షుడు ధర్మరాజును అడిగిన ప్రశ్నలలో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న కిమాశ్చర్యం. ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఎన్నో సమాధానాలు ఉండొచ్చు, కానీ జీవితానికి సంబంధించి జన్మ విలువను కాపాడుకునే విషయానికి అవసరమైనటువంటి ముఖ్యమైన ప్రశ్నగా ఈ కిమాశ్చర్యం అనే దాన్ని చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇదే మన సాధనకు ఉపయోగపడేది, ఇదే మన జన్మను కాపాడేది. ఈ ప్రశ్నతో మనం ఇంచుమించు యక్ష ప్రశ్నలలో ఉన్నటువంటి ఆ మిగిలిన ప్రశ్నలు చాలా గొప్పవే, ముఖ్యమైనవే అయినప్పటికీ దీని విలువను మనం తెలుసుకుంటే జీవితం విలువను తెలుసుకోగలుగుతాం. అహన్యహని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం అంటాడు ధర్మరాజుతో. యక్షుడడిగిన ప్రశ్నకు సమాధానంగా మరి కిమాశ్చర్యానికి అహన్యహని భూతాని, ప్రతినిత్యం ఎంతోమంది ప్రాణులు ఈ శరీరాన్ని వదిలి యమసదనానికి వెళుతున్నప్పటికి కూడా ఉన్నవాళ్ళు మేము శాశ్వతంగా ఇక్కడే ఉంటాం, మేము శరీరాన్ని వదిలిపెట్టం, ఈ శరీరం శాశ్వతంగా ఉంటుంది అనే నిశ్చయంతోనే పనిచేస్తూ ఉంటారు తప్ప ఈ శరీరం ఏ క్షణమైనా మనల్ని వీడుతుంది, ఆ లోపల మనం జీవులం, మనం ఏ శ్రేయస్సును ఉద్దేశించి పరిశ్రమించాలో దాని గురించి త్వరపడాలి అనే నిశ్చయాన్ని, బుద్ధిని ప్రాణులు కలిగి ఉండరు. వాళ్ళ కళ్ళెదురుగుండానే ఇది జరుగుతున్నప్పటికి కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండే విషయంలో అజాగ్రత్తను వహిస్తారు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్తాడు ధర్మరాజు. మరి భగవంతుణ్ణి స్మరించాలంటే జీవితం విలువ తెలియాలి. సమయం ఏదైతే ఉందో అది చాలా స్వల్పంగా ఉంటుంది. చాలా తక్కువ సమయమే మనకు భగవంతుడు ఈ మానవ శరీరంలో దొరికే సమయం చాలా అమూల్యమైనది. కాబట్టి అనాది కాలంగా అనంత కోటి జన్మలలో జీవుడు ఎన్నో జన్మలను పొందాడు, వేరు వేరు యోనులలో ఎన్నోసార్లు పరిభ్రమించాడు. అరుదుగా దొరికే అవకాశం మరి భగవన్ నామాన్నే మన ధనంగా భావించి భగవంతుణ్ణి స్మరించి ఆ నామం మీద రుచిని పెంచుకొని భగవంతుడి విషయంలో అనురాగాన్ని ఎంతగా బలపరుచుకుంటే అంత మన జన్మకు ప్రయోజనం. ఈ అంశాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి.